నిరుత్సాహం చూడ మనుషుల దగ్గరికి, ఈరోజు చూడ రాజకీయవేత్తల దగ్గరికి, ఎక్కడ చూసాడు ఆశాపు వెళ్ళలేదు. నిరుత్సాహం ఉంటే మనం ఏం చేద్దాం? మనుషుల దగ్గర వెళ్తాం, మనుషుల దగ్గర వెళ్ళలేదు. కాబట్టి చూడ ఆశాపు మాత్రం నిరుత్సాహం వచ్చింది, వ్యాధన కలిగింది, బాధ కలిగింది. కానీ ఆశాపు మాత్రం చూడ ఈరోజు గమనిస్తాం, ఈరోజు ఆశాపు మనుషుల దగ్గరికి వెళ్ళలేదు, రాజకీయవేత్తల దగ్గర కూడా ఆమె అనుగ్రహించాల. ఈరోజు చూడ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు ఆశాపు. ఈరోజు చూడ ఆశాపు ఒకటే చూడ ఏంటంటే మొదటిగా ఏంటంటే చూడ తన యొక్క బాధ దేవునికి తెలియజేస్తున్నాడు. ఎవరు తెలియజేయాలి? దేవునికి తెలియజేయాలి. ఈరోజు చూడ మనుషులు కాదు, లోపల ఉన్న ఈరోజు బలమైన ఒక లీడర్స్ కాదు, నీవు తెలియజేయాల్సింది. ఈరోజు చూడ ఆశకు మనుషులు తెలియజేయాల. ఆశ్రయ దుర్గమగా ఉన్నాడు, మహాదుర్గమై ఉన్నాడు, ఆపత్కాలంలో దేవుడు నీకు తోడుంటానని చెప్తున్నాడు చూడ. కాబట్టి ఆశ పోలే దేవునికి నీ యొక్క విన్నపాలు, నీ యొక్క నిరుత్సాహం గురించి ఆయనకి తెలియజేయాలి. కాబట్టి చూడ ఆయన వల్లే మనం తెలియజేయాలి. చూడ మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. చూడ ఆశాపు చూడ ఎవరి మీద, మనుషుల మీద కానీ ఎవరి మీద ఆధారపడకుండా చూడ దేవుడి మీద ఆధారపడలేదు. దేవుడి మీద ఆధారపడడం నేర్చుకున్నాడు, మనుషుల మీద ఆధారపడలా, దేవుడి మీద ఆధారపడ్డాడు. చూడ మాట చెప్తే చూడ మనుషుడు నీ దగ్గర చూడ నేను ఆదరిస్తే తృప్తిగా ఉండదా? కానీ దేవుడు ఆదరిస్తే నీకు తృప్తి ఉంటుంది. కొట్టు చెప్పడుగా. మనుషుడు నిన్ను ఆదరించినంతసేపు నీకు తృప్తి కలగదు, నెమ్మది కలగదు, ధైర్యం రాదు. కానీ దేవుడు నిన్ను ఆదరిస్తే నీకు సంతృప్తి కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. కాబట్టి మనుషుడు ఆదరించడం కాదు, కానీ దేవుడు ఆదరించబడాలి. దేవుడి మీద ఆధారం ఉండాలి నీకు. మనుషుల మీద ఎప్పుడు ఆధారపడకూడదని ప్రభు నీకు చెప్తున్నాడు. మనుషుల మీద మనం ఎప్పుడు ఆధారపడకూడదు, ఏ విషయంలో ఆధారపడకూడదు. స్థితిగతులు మారుతున్నాయా, ఇంకో నిమిషంలో మనకు పరిస్థితులు మారిపోతున్నాయా, ఏ విషయంలో కూడా మనుషుల మీద నీవు ఆధారపడకూడదని ప్రభు ఈ యొక్క ఉదయకాలంలో సమతో మాట్లాడు. కాబట్టి ఇక్కడ 140 వచ్చిన మాట్లాడుతుడా తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉంటాడట. హల్లెలూయా. ఎవరు నిజంగా మొరపెడతారు, ఎవరు హృదయానికి చూడ చిక్కుకొని హృదయాన్ని విరిగిన హృదయంతో మొరపెడతారో వారికి సమీపంగా ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు చూడ దేవుడి నీకు సమీపంగా ఉంటారంటే నిజంగా మొరపెట్టాలంట. నిజంగా నిజమైన ప్రార్థన ఉండాలంట, నిజంగా ఉండాలంట నీ ప్రార్థన, బలంగా ఉండాలంట నీ ప్రార్థన. ఈరోజు నిజమని పెట్టండి చూడ, ఈ కాలం చూడ నిజమైన ప్రార్థన ఏంటో దేవుడికి ఈరోజు పైపైన భక్తి అంటూ ప్రభువు తెలుసు, నీ అంతరంగ స్వభావాన్ని ఎరిగిన దేవుడు. ఈ బాహ్య సౌందర్యం దేవునికి అవసరం లేదు, అంతరంగ స్వభావాన్ని బట్టి నిన్ను దేవుడు ఎన్నుకుంటాడు. నీ అంతరంగ స్వభావం దేవునికి కావాలి, నీ అంతరంగ స్వభావాన్ని దేవుడు పరిశీలిస్తాడు. కాబట్టి చూడ ఇక్కడ ప్రభు ఏం చెప్పినట్టే, నిజమైన వాడు ఎవడో, నిజంగా ప్రార్థన చేసేవాడు, నిజమైన మొరపెట్టేవాడు, అతనికి నేను సమీపంగా ఉంటాను. కాబట్టి దేవుడు నీకు సమీపంగా ఉండాలంటే నిజమైన ప్రార్థన, నిజమైన విశ్వాసము, నిజంగా మొరపెట్టేవాడు దగ్గర సమీపంగా ఉండాలి. కాబట్టి నీకు దేవుడు సమీపంగా ఉండాలంటే నిజమైన విశ్వాసిగా, నిజంగా నువ్వు మొరపెట్టాలి. నిజమైన విశ్వాసం నీలో బలపడి ఉండాలి. నిజమైన విశ్వాసం నీలో ఉండాలి, నిజమైన బలం నీలో ఉండాలి. కాబట్టి ప్రభువు చెప్పినట్టు చూడ, నువ్వు నిజంగా మొరపెడితే నీ సమీపంగానే ప్రభు ఉన్నాడు, నీ సమీపంగానే పంపించినాడు. తనకు నిజంగా మొరపెట్టే వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. కాబట్టి నిజంగా నువ్వు ప్రార్థిస్తే ప్రభు నీ సమీపంగా, నీ దగ్గరలో ఉన్నాడు. నీ సమీపంలో దేవుడు ఉండగా నువ్వు దేనికి భయపడాలి?
దేవుడు అన్నాడు. నిజంగా ప్రార్థన చేస్తున్నావు, నిజంగా మొరపెడుతున్నావు కాబట్టి నీవు ధైర్యంగానే ఉండాలని ప్రభు. నీ సమీపంగా ప్రభు అంటే మనం భయం చూడా, భయం లేదు. ఈరోజు చూడా భయపడవద్దని చూడా, నేను సమీపంగా ఉన్నాను, నిజంగా ప్రార్థన చేస్తున్నావు, నేను నీకు సమీపంగా ఉంటాడు. నిజంగా ప్రార్థన చేస్తే ప్రభు నీకు సమీపంగా ఉంటాడు, నీ దగ్గరలో ఉంటాడు, నీ పక్షాలు ఉంటాడు, నీ ముందు ఉంటాడు, నీ వెనకాల ఉంటాడు. నువ్వెట్టి వెళ్తే నీ మార్గంలో ముందు ఉండి ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. నీ ముందు ఉండి నడిపించేవాడు యేసే నీకు ఉండడానికి భయం ఏంటి? కాబట్టి చూడా యెహోవా నీ పక్షాలు ఉంటుంది చూడడా. ఏ ఆయుధము దేవునికి విరోధమైన ఆయుధం, ఏ ఆయుధము వర్ధిల్లదు. కాబట్టి చూడ ఏ ఆయుధమైనా దేవుని ముందర వర్ధిల్లదు. అదే ఆయుధమైనా దేవుని ముందర వర్ధిల్లదు. కాబట్టి చూడ మనం ఎప్పుడు చూడ దేని గురించి మనం నిరుత్సాహం పడకూడదు. ఆసాపు మనుషుల మీద ఆధారపడలేదు, లోకంలో ఉన్న లీడర్స్ మీద ఆధారపడలేదు, దేవుని మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా. ఈరోజు చూడ ఎందుకు పిలిచినట్టు చూడ, ఈరోజు ఆయన ఆశ్రయించిన వారిని ఆయన ఎన్నటికీ విడిచిపెట్టాడు. కాబట్టి చూడ ప్రభువుని మనం ఆశ్రయించాలన్నమాట. ఎవరిని ఆశ్రయించు చూడ, ఇజ్రాయేల్ దేవుడు నువ్వు ఆశ్రయిస్తే చూడ నిన్ను విడిచిపెడతాడా? నువ్వు ఆయన వెంబడిస్తే చూడ నిన్ను విడిచిపెట్టడు. కాబట్టి చూడ ఎక్కడైనా చూసారు చూడ, ఆయన ఆశ్రయించిన వారు ఎక్కడైనా ఓడిపోయారా? బైబిల్ గ్రంథంలో చూడ నిజ జీవితాల్లో ఎక్కడైనా ఓడిపోయారా? ఓడిపోలా, ఎప్పుడు గెలుస్తానంటారు. చెప్పాడుగా దేవుని ఆశ్రయించిన వారు ఎన్నటికీ ఓడిపోలేదు, ఉన్నత స్థాయిలో దేవుడు నిలబెట్టాడు. కాబట్టి చూడ నీవు ఆశ్రయించింది నిజమైన దేవుడు, అగ్ని లాంటి దేవుడు. చూడ నువ్వు ఆశ్రయించిన వాడు చూడ గొప్పవాడు. లోకాన్ని ఈరోజు చూడ 6 రోజులు భూమిని సమస్తము జీవరాశుల్ని సృజించిన వాడు. కాబట్టి చూడ అన్ని సృజించిన వాడు, ఆశ్రయించిన వాడు నేను విడిచిపెట్టడు. నువ్వు ఆశ్రయించేది చూడ గొప్పవాడు. కాబట్టి ఆశ్రయించింది చూడ, నువ్వు ఆశ్రయిస్తే నిన్ను విడిచిపెట్టేవాడు కాదని నేను దేవుని ఈరోజు నువ్వు ఆశ్రయించింది దేవుణ్ణి, ఇజ్రాయేల్ దేవుడు నువ్వు ఆశ్రయించావు. ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు, నన్ను ఆశ్రయించిన వాడిని నేను ఎన్నటికీ విడిచిపెట్టను, ఆపత్కాలంలో నలిగిన వారిని తోడుంటాను. కాబట్టి చూడా నువ్వు దేవుని ఆశ్రయిస్తే చూడా ఏ విషయంలో కూడా నేను విడిచిపెట్టను. అనారోగ్యమా, ఇరుక, కుటుంబ సమస్య, ఈరోజు ఏదైనా ఆఖరి విషయంలో కూడా దేవుడిని చేపట్టుకుని ఉంటాడు. ఆఖరి విషయంలో కూడా విడిచిపెట్టేవాడు కాదు, విడిచిపెట్టినట్టు. ఇక్కడ మనుషులు విడిచిపెట్టేస్తారు కానీ దేవుడు విడిచిపెట్టాడు. కాబట్టి చూడ యెహోవాను మనం ఏం చేయాలి? వెతకాలి. నువ్వు ఎవరిని వెతుకుతున్నప్పుడు చూడా యెహోవాను వెతకాలి. లోకంలో ఉన్నప్పుడు చూడడా వ్యర్థమైన వాటిని మనం వెతకూడదు, మన సమయాన్ని వృధాపరచకూడదు. దేవుని అక్కడ సమీపంలో ఉంది, నువ్వు దేవుని వెతకాలి, దేవుడి మందిరాన్ని వెతకాలి. ఈరోజు చూడ బాష్పాలతో ఉంటారు చూడ. కాబట్టి నీ హృదయం చెప్పాలంటే చూడ యెహోవాను వెతకాలి. కొట్టు చెప్పాడుగా, యెహోవాను వెతకాలి. లోకంలో ఉన్న వారిని వెతకడం కాదు, యెహోవాను వెతుకు, యెహోవాని మందిరాన్ని వెతుకు, ఆయన ఆత్మని వెతుకు. ఈరోజు చూడ యెహోవాను వెతుకు చూడ నీ హృదయం చెప్పాలని దేవుడు చేస్తాడు. నిత్యం బ్రతికేలా దేవుడు చేస్తానన్నాడు. ఎవరంటే చూడా యెహోవాని వెతికేవారే, యెహోవాని వెంబడించేవారు, యెహోవా మందిరానికి యథార్థంగా చూడ ప్రతి ఒక్క ఆదివారం చూడ మందిరంలో నివసించేవారు చూడ హృదయాన్ని తెప్పరిలా చేస్తానన్నాడు దేవుడు. కాబట్టి చూడ దేవుడు ఎప్పుడు మనం విడిచిపెట్టకూడదు చూడ ప్రభు మనతో చెప్తున్నాడు. చూడ పేతురు గ్రంథంలో దేవుని ఏమవుతాం మనకి సంతోషం, బలము, జీవం మనకు దొరుకుతుంది. కాబట్టి చూడ నీకు సంతోషం కావాలంటే, బలము కావాలంటే, జీవం కావాలంటే నువ్వు యెహోవాని వెతకాలి. ఎవరు వెతకాలమ్మా?
యెహోవాను వెతికితేగా మనకు సంతోషం వచ్చేది, బలం వచ్చేది యెహోవాను వెతికితేనే కదా. ఈరోజు చూడ సంతోషం వచ్చేది యెహోవాను. ఈరోజు నిజంగా చూడ యెహోవాని వెతుకువారు చూడ ఎప్పుడు సంతోషం ఉంటుంది. ఈరోజు మేము యెహోవాను వెతికి ఏమవుతుందంటే సంతోషం వస్తుంది, ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. ఈరోజు ఎన్నో కలుగుతుంది యెహోవాని. కాబట్టి చూడ ఎప్పుడు యెహోవాని వెతికేవారు ఎప్పుడు ఎలా ఉంటారు? సంతోషంగా ఉంటారు. వారి జీవితంలో సంతోషం, అలా ఆనందాన్ని అనుభవిస్తారు. ప్రభువు చెప్తున్నారు మొదటిగా